కృష్ణరాజు గారికి ఏం జరిగిందో, రఘురామ కృష్ణరాజు గారికి ఎలా జరిగింది, ఎందుకు అరెస్ట్ చేశారు, ఎలా కొట్టారు, ఏం జరిగిందని తీస్తాం. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారిది ఎలా మర్డర్ జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఈ రాష్ట్రం ఎందుకు ఇలా అధోగతి పాలైపోయింది, 4 సంవత్సరాలు ఈ కష్టాల నుంచి ఎందుకు ఇంత కూరుకుపోయింది, ఎక్కడ అరాచకాలు జరుగుతున్నాయని తీసే 1 అవర్ ప్రోగ్రామా, 2 అవర్స్ ప్రోగ్రామా, అది ½ అన్ అవర్ ప్రోగ్రామా, దాన్ని సరిపెట్టడానికి ఎలక్షన్ నియమావళికి ముందే చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. కాకపోతే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాని రేపు టికెట్ తీసి నేను చూసుకున్నాక నేనేం తీయాలనేది తీస్తాం, కంపల్సరీ తీస్తాం. ఆయన ఒక డైరెక్టర్ అండి, ఆయన డబ్బులు ఇచ్చారు, సినిమా తీస్తున్నారు. ఆయనే వైసీపీ కార్యకర్త ఏం కాదు కదా, ఆయన వైసీపీ కార్యకర్త అని చెప్పట్లేదు కదా. నాకు డబ్బులు ఇచ్చారు, నేను సినిమా తీస్తున్నాను. డబ్బులు ఇచ్చి తీసుకున్నాం, కంపల్సరీ సానుభూతి పనులు తీస్తారు, కంపల్సరీ తీస్తారు. ఇప్పుడు టీడీపీ సానుభూతి పనులు టీడీపీ తీస్తారు, వైసీపీ సానుభూతి వైసీపీ తీస్తారు. ఎవరికి వాళ్ళు సినిమా తీస్తారండి. సినిమాని చూసి ఓట్లు పడతాయి, సినిమాని చూసి జనాలు వచ్చి ఓటేస్తారు అనేది రోజులు పోయాయి. లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయింది, ఎన్ని సీట్లు వచ్చాయండి ఎక్స్ట్రా? ఏమైనా వచ్చాయా, ఏమైనా పోయాయా? దాంట్లో జనాలకు అర్థమైపోయిందండి. ఇప్పుడు సోషల్ మీడియా మీరు ఆన్ చేస్తే ఇప్పుడు మొత్తం టోటల్గా ఆయన 2009 నుంచి అరెస్ట్ చేసింది, 2010 ఇప్పుడు అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి అన్నీ కూడా చరిత్ర అంతా సోషల్ మీడియాలో ఉంది. ఇక సోషల్ మీడియాలో మనం అన్నీ చూసేసిన తర్వాత మనం ఇంక దాంట్లో మన సినిమాలో ఏం చూస్తాం, 150 రూపాయలు టికెట్ ఇచ్చి థియేటర్కి వెళ్ళి చూసే అంత జనాలు ఉన్నారండి ఈ రోజుల్లో. పెద్ద పెద్ద సినిమాలకే చూడ సలార్ లాంటి సినిమా 4వ రోజు సినిమా కలెక్షన్స్ లేవు. ఎందుకు లేవు? జనాలు వచ్చి అంత ఓపిక లేదండి. ఈరోజు ఎవరి పని ఎవరి ఇంట్లో బాధ, ఎవరి కష్టాలు అనుకున్నాయి. ఇప్పుడు పని చేసుకుంటే ఈరోజు పని చేసుకుంటే డబ్బు వస్తుంది, అంతేగాని మనం సాధారణ ఖాళీగా ఉండి థియేటర్కి వెళ్తే ఏమొస్తుంది? అందుకనే ఆర్జీవి తీసి ఉండొచ్చు కదా. అంటే సినిమాల్ని సినిమాగా చూడట్లేదు, ఎంటర్టైన్మెంట్గా, కాబట్టి దానికి ఒక పొలిటికల్ ఇది చేద్దామనే ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చు. పొలిటికల్గా చూసిన సినిమాలు ఏమొస్తాయి చెప్పండి? మార్నింగ్ షో ఫుల్లు, మ్యాట్నీ నీళ్ళు, మరుసటి రోజు మొత్తం టోటల్గా సినిమా బాగుంది అంతే. ఏ సినిమాలు వస్తాయి చెప్పండి? నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, అంటే ఒకటి మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటని మన సినిమా నిర్ణయం చెప్పగలం. ఇస్ ద పొలిటికల్గా అయితే నేను జనాలు రారు అని మాత్రం నేను చెప్తాను. మేము సినిమా తీస్తాం, అందుకే మేము థియేటర్లో రిలీజ్ చేయడానికి సాహసించాం. మేము చెప్తున్నాం కదా, థియేటర్లో చేయవు. మేము ఈ సోషల్ మీడియానా, లేకపోతే యూట్యూబా, లేకపోతే మేము ఏ విధంగా ఏ ప్లాట్ఫామ్ ఎదుగుతాం, కంపల్సరీ చేస్తాం. కానీ ఏదేమైనా ఎన్నికలకి ఇంకా 2-3 నెలల ముందు ఈ సినిమా రావటం అనేటువంటిది, సినిమా కూడా గతంలో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది కదా సొసైటీలో. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఎన్నికల ముందు ఈ సినిమా రిలీజ్ అవ్వటం అనేటువంటిది కొంత ఏముండదండి. ఇప్పుడు నేను ఒక మాట అంటానండి, చంద్రబాబు నాయుడు గారు డూబ్ తీసుకొచ్చారు, మేము ఎక్కడో మహారాష్ట్రని తీసుకొచ్చాం అప్పుడు అమరాజ్యం కడపరెడ్లప్పుడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అజ్మల్ని కేరళని తీసుకొచ్చాం. ఓకే, సినిమా చేసాం, అమరాజ్యం కడపరెడ్డి నేనే ప్రొడ్యూసర్, నేనే సినిమా చేశాను కదా. ఓకే, ఆ సినిమాని ఏంటంటే ఒక సరదాగా కామెడీ, ఇప్పుడు ఉదాహరణకి అంటే మీ మధ్యలో చెప్తే మళ్ళా కట్ చేస్తాను. కేఏ పాల్ గారు మాట్లాడితే కొన్ని లక్షల వ్యూవర్స్ వస్తున్నారు. ఆయన ఓట్లలో నించుంటే ఎందుకు 1500 ఓట్లు వచ్చాయి? 2 విషయాలు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కొన్ని లక్షల మంది ఈరోజు నేనేదో మన పల్లవి ప్రశాంత్ మాట్లాడితే ఇంకోటి మాట్లాడితే లక్షల మంది చూస్తున్నారు. నేను నించుంటే 10 ఓట్లు పడతాయా? అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేనే నవ్వచ్చు, మీరే నవ్వచ్చు. ఈజ్ ద సోషల్ మీడియా వేరు, ఇక్కడ పొలిటికల్ వేరు. ఒక ఎర్రం నాయుడు గారు, ఒక అచ్చెం నాయుడు గారు, ఒక రామ్మోహన్ నాయుడు గారు, లేకపోతే ఒక బందాలం అశోక్, ఒక సిదిరి అప్పలరాజు అవ్వచ్చు, లేకపోతే గౌతురాచన గారు, అబ్బాయి శివాజీ గారు అవ్వచ్చు, వాళ్ళంతా తాతల ముత్తాతల నుంచి అక్కడ జనాల్లో ఉదయం లెగిస్తే జనాల్లో ఉండి వాళ్ళు ఓట్ బ్యాంక్ పలానా ఎవరు అంటే మీరు పలానా శివాజీ గారికి వేస్తాం, పలానా మేము ఎర్రనాయుడు గారికి వేస్తాం. అలాగా ఆ ఓటు రిలేషన్షిప్ అండి. ఇప్పుడున్న వాళ్ళకి ఎమ్మెల్యేలకి ఏం తెలుసండి? ఎమ్మెల్యే అయిన వెంటనే 3 పిఏలు పెట్టామా, వాళ్ళు పిఏ మనకు కలిసేటప్పుడు, ఎమ్మెల్యే కలిసేటప్పుడు నెల అవుతుంది, చీఫ్ మినిస్టర్ దాకా వదిలేయండి. ఈ 3 పిఏలు మనకు దొరికేటప్పటికి 3 నెలలు అవుతుంది. అంటే ఎప్పుడైతే మీరు ఎమ్మెల్యే గెలిచి పిఏని పెట్టుకున్నారో ఆ రోజు మీ వాటి మీద డిసైడ్ చేశారు జనాలు. ఎందుకంటే మీకు ఈరోజు కొంతమంది ఉన్నారండి, కొంతమందికి వాటి ఉండదు. మీకు వాటం ఉండదు, చూసుకోండి. మీకు ఒక పీజీఆర్ గారిని చూసుకోండి, అలాగే మీరు ఎర్రం నాయుడు గారిని చూసుకోండి. ఎర్రం నాయుడు గారిని ఆ రోజు అనుకోకుండా ఒక వేవ్ రావడం వల్ల ఆ వేవ్లో ఆయన ఓడిపోయారు. తర్వాత ఎర్రం నాయుడు గారి ఫ్యామిలీ ఎప్పుడు కూడా వాళ్ళు అంటే శ్రీకాకుళం జిల్లాలో ఆయనకున్న పట్ట ఆయన అలా నేను ఈ ఏరియా ఉన్నాను కాబట్టి ఏరియా ఉదాహరణ. అలా ప్రతి దాంట్లో కూడా ఎలక్షన్ వేరు, రాజకీయం వేరు, సినిమా ఫీల్డ్ వేరు. టికెట్స్ అనేది సినిమా టికెట్లు సినిమా వేరు. సినిమా వాళ్ళు వస్తే ఓట్లు వేసారు. ఒకప్పుడు జమునా గారు గెలిచారు, రెండోసారి జమునా గారు ఓడిపోయారు. ఒకప్పుడు కృష్ణ గారు గెలిచారు, రెండోసారి కృష్ణ గారు ఓడిపోయారు. చిరంజీవి గారు ఓడిపోయారు,
పవన్ కళ్యాణ్ గారు 2 జిల్లాలు ఓడిపోయాయి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏంటి, ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయవేత్త, ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజల కోసమే పోరాడుతున్న వ్యక్తిగా ఆయన 100% ఆయన రేటింగ్ పెరిగింది. ఆయన మొత్తం టోటల్ ఓట్ల శాతం పెరిగింది. కనుక టీడీపీకి ఇద్దరు కలయికలో ఇద్దరు మొత్తం టోటల్ ఈరోజు ఆయనకి ఎన్ని సీట్లు వేస్తారు అన్ని సీట్లు కూడా గెలడానికి సిద్ధంగా ఉన్నారు, గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఒక హీరోగా ఆయన్ని చూడట్లేదు, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా, జనసేన అధ్యక్షుడిగా చూస్తున్నారు. అందుకే చిరంజీవి గారిని కూడా మనం ఒక జిల్లాలో ఓడిపోయారు అంటే హీరోగా జనాలు వస్తారండి, హీరోగా లక్షల మంది వస్తారు. అది అందరూ ఓట్లుగా మలుచుకోగలగాలి, అది మనం బూత్ దాకా తీసుకెళ్ళగలగాలి. ఇది నేను ఎన్నోసార్లు మీకు యూట్యూబ్లో కూడా అన్నీ చెప్పాను. ఎందుకంటే జనాలు వచ్చిన వాళ్ళని మన ఓట్లుగా మలుచుకోవడానికి, బూత్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి మాకు 89, 87లో బూత్ మేనేజ్మెంట్ చాలా కష్టం ఉంది. ఒక బూత్కి 700 మంది ఓట్లు ఉంటారు, దానికి 10 మంది ఉంటాం. అప్పట్లో 10 మంది, ఇప్పుడు 25 మంది కావాలి. ఆ 10 మంది ఎలా రివ్యూ చేసుకోవాలి, ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి, ఆ క్యాస్ట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఇంతకుముందు ఓటు ఉన్నారు, ఎవరు ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తున్నారు, ఆ ఓటు ఉన్న వాళ్ళని వదిలి మనం ఎలా మలుచుకోవాలి, అవన్నీ మనం చేసుకొని ఆ ఇంట్లో దగ్గరికి ఒక నెల ముందో 2 నెలల ముందో వెళ్ళి ఆ ఓటు డైరెక్ట్గా తీసుకెళ్ళి ఓటు వేయించారంటే అదే బూత్ మేనేజ్మెంట్ చాలా కష్టంగా చేయించుకోరావాలి. అంతే తప్ప ఇక్కడ మీటింగ్ పెట్టేసాం, ఈ రోజు మీటింగ్ ఈ రోజు నేను ఇక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టాను, ఈ ప్రెస్ మీట్ పెడితే నెట్టుకుమార్ ఓటు పడుతుంది, లేకపోతే ఇంకోటి ఓటు పడుతుంది అంటే పడదండి. ఇప్పుడు అదే మీకు చెప్పాను, సినిమా ఫీల్డ్లో కూడా మీరు సినిమాలు తీస్తే ఓట్లు వేస్తారనేది మర్చిపోండి. సినిమా హీరో వచ్చి మీకు చెప్తే ఓటేస్తారని మర్చిపోండి. సినిమా హీరో వస్తే ఒక ప్రభావం ఏముంటుందంటే ఆ ప్రభావం కొంత ఆ ఫ్యాన్స్ మీద, వాళ్ళ మీద వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పి ఈ ఓటుగా మలచగలగాలి. ఆ ఓటుగా మలచగలిగితేనే మనకు ఓటు పడుతుంది తప్ప ఈరోజు 1,00,000 మంది నాకు వచ్చారు, 1,00,000 మంది ఓటేస్తారంటే పీఆర్పీలో ఆశపడినట్టు ఉంటుంది. పీఆర్పీలో 210 సీట్లు మనకు వచ్చేస్తున్నాయి. ఈ రోజు మీటింగ్ ఈ రోజు నేను ఇక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టాను, ఈ ప్రెస్ మీట్ పెడితే నెట్టుకుమార్ ఓటు పడుతుంది, లేకపోతే ఇంకోటి ఓటు పడుతుంది అంటే పడదండి. ఇప్పుడు అదే మీకు చెప్పాను, సినిమా ఫీల్డ్లో కూడా మీరు సినిమాలు తీస్తే ఓట్లు వేస్తారనేది మర్చిపోండి. సినిమా హీరో వచ్చి మీకు చెప్తే ఓటేస్తారని మర్చిపోండి. సినిమా హీరో వస్తే ఒక ప్రభావం ఏముంటుందంటే ఆ ప్రభావం కొంత ఆ ఫ్యాన్స్ మీద, వాళ్ళ మీద వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పి ఈ ఓటుగా మలచగలగాలి. ఆ ఓటుగా మలచగలిగితేనే మనకు ఓటు పడుతుంది తప్ప ఈరోజు 1,00,000 మంది నాకు వచ్చారు, 1,00,000 మంది ఓటేస్తారంటే పీఆర్పీలో ఆశపడినట్టు ఉంటుంది. పీఆర్పీలో 210 సీట్లు మనకు వచ్చేస్తున్నాయి, ఇంతమంది ఇన్ని లక్షల జనం వచ్చారన్న అన్ని లక్షల జనాన్ని ఓటుగా మలుచుకోలేకపోయారు పీఆర్పీ. అది ఆశ అంటే ఎక్కువగా చెప్పడం వల్ల చిరంజీవి గారు ఇబ్బంది పడ్డారు. అందుకని ఓట్లు అనేది వేరు, రాజకీయం అనేది వేరు, మీకు సినిమా ఫీల్డ్ అనేది వేరు. మీకు సినిమా ఫీల్డ్లో మేము ఎంత ఉన్నా ఓకే, సోషల్ మీడియాలో మేము ఎంత ఉన్నా ఓటు అనేది చాలా వాల్యుబుల్. అంటే ఓటు అనేది ఒక కమిట్మెంట్ ఉంటారు ఒక్కొక్కరు. ఇప్పుడు తిరుమల ఉన్నాడు, తిరుమల నాకు ఫ్రెండ్, నేను కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు, తిరుమల టీడీపీకి కమిట్మెంట్ అయి ఉన్నాడు. నా కోసం అనేసి తిరుమల టీడీపీకి మార్చి నాకు వేయలేడు ఓటు. అలా కమిట్మెంట్. నా ఇంట్లో నా అన్నదమ్ములు ఉంటారు, నేను చిరంజీవి ఫ్యాన్ అవ్వచ్చు, ఆ ఇంట్లో ఆల్రెడీ ఓటింగ్ ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఆ ఓటింగ్ కమిట్మెంట్కి ఫ్యాన్స్కి తేడా ఉంటుందండి. అలాగే దాంట్లో కమిట్మెంట్ మారాలి అంటే మనం ఎక్కడో బలమైన రావాలి. అంటే ఒక నందమూరి తారక రామారావు గారు వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి అంత యాంటీ ఉండి అలా రావాలి. అలాగే ఇప్పుడు వచ్చిందండి ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు. మనం పడుతున్న బాధ, మన 4.5 సంవత్సరాల కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అంటే ఓటు వేసినందుకు ఎందుకని చూపించారు. కనుక ఆ ఓటుగా మలుచుకోగలుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన బూత్ మేనేజ్మెంట్ వాటిల్లోనే ఆయనకున్న క్యాడర్ కానీ ఆయన ఫుల్ ఉంది. కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో కలడం వల్ల మనకు 100% మెజార్టీతో గెలుస్తాం. ఓకే, ఏ పార్టీ, 2 పార్టీలు అయితే కన్ఫర్మ్డ్. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకునే పరిస్థితికి వస్తుంది. మళ్ళీ రాహుల్ గాంధీ గారు పుంజుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బేర్ చేసుకుంటే ఇక్కడ 130 to 150 సీట్స్ టీడీపీ అండ్ జనసేన కన్ఫర్మ్ గెలుస్తాం. 23 సీట్లకు పరిమితం అవుతుంది వైసీపీ. ఈరోజు ఏదో నేను వేగ్గా చెప్పట్లేదు, లేకపోతే నేను ఏదో కావాలని మీ శ్రీకాకుళం జిల్లా వచ్చానని చెప్పట్లేదు. ప్రతి జిల్లాలో, ప్రతి ఏరియాలో సర్వే చేసుకొని, ప్రతి ఏరియాలో నేను కనుక్కొని, ప్రతి ఏరియాలో ఆలోచించుకొని 1-2 సార్లు సర్వే చేసిన తర్వాత చెప్పాం. మీ జిల్లాలో 8 సీట్ల మెజార్టీతో టీడీపీ గెలుస్తుంది. 2 సీట్లు కూడా బటాబటీ మెజార్టీతో ఉన్నారు. ఆ 2 సీట్లు కూడా కరెక్ట్గా కానీ ఇంకా టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు చేయగలిగితే స్వీప్ చేసి శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లు టీడీపీ గెలుస్తుంది. ఇది పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్నారు నేను ఎప్పుడు చేస్తున్నాను. నెక్స్ట్ పాలిటిక్స్ కూడా వచ్చే అవకాశం అంటే ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నాను. ఇప్పుడు నాకు హెల్త్ సహకరించట్లేదు. అయితే పూర్తిగా రావాలా, పొలిటికల్ గా నిల్చోవాలా, లేకపోతే నేను మామూలుగా ఇన్ఛార్జిగా ఇంతకుముందు నుంచి ఉన్నాను. కనుక ఉండాలా వద్దా అనేది ఇక నిర్ణయించుకుంటాం. ఇక అది ఒక 10 రోజులు 15 రోజుల్లో నేను చంద్రబాబు నాయుడు
గారిని కలుస్తున్నా. కలిసిన తర్వాత భౌతిక కార్యాచరణ ప్రకటిస్తాం.